హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో వచ్చిన పోచర్స్ వెబ్ సిరీస్ రివ్యూ. అని వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అని వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. జస్ట్ ఒక యావరేజ్ టు ఒక బిలో యావరేజ్ ఉండే ఒక వెబ్ సిరీస్. అని ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే లైక్ కేరళలో ఒక ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్లో ఏనుగులు ఉంటాయి కదా, సో వాళ్ళని అయితే చంపి వాళ్ళ దంతాలను అయితే ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సో అప్పుడు గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన నిమిషాన్ని అయితే అపాయింట్ చేస్తుంది. సో ఆపరేషన్ కూడా మొత్తం సీక్రెట్గా చేయాలన్నమాట. సో నిమిషాకి బాగా తెలిసిన వాళ్ళైతే ఈ ఆపరేషన్కి బెటర్ అని చెప్పి అప్పుడు రోషన్ మ్యాచ్ అయితే తీసుకొస్తారు అనమాట ఆపరేషన్కి. బట్ రోషన్ మ్యాచ్ బేసికలీ తన ఒక డాక్టర్ అనమాట. తను ఎందుకు ఫారెస్ట్లోకి వస్తాడు అంటే కనుక లైక్ ఆ ఆపరేషన్ ఉన్నప్పుడు ఎవరికైనా పాము గరిచినా లేదు ఎవరికైనా వేరే కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నా సో చేయవచ్చు అని చెప్పి. బట్ రోషన్ మ్యాచ్ ఎందుకు ఈ టీంలోకి వచ్చాడు అంటే తను హీరోయిన్ అయితే లవ్ చేస్తాడు. సో తను ఆ పని చేస్తుంటాడు. అండ్ ఇప్పుడు హీరోయిన్ ప్రేమించే పని కూడా చేస్తుంటారు. అండ్ ఫైనల్గా అసలు ఆ ఏనుగులను చంపింది ఎవరు అండ్ ఫైనల్గా ఈ టీం పట్టుకుందా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంటుంది. ఒక మంచి ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ ప్లస్ మనం నేచర్ని ఎందుకు కాపాడాలని చెప్పి సో ఆ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ అండ్ కొంచెం ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్ అండ్ టర్మ్స్. సో దానికి సంబంధించిన వెబ్ సిరీస్ కాన్సెప్ట్ వైజ్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ నిమిషా కానీ అండ్ రోషన్ మ్యాచ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు నిమిషా సజైన్, ఎందుకంటే ఆఫ్టర్ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ తర్వాత తనకి ఒక మంచి రోల్ అయితే పడింది అండ్ తన బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే మెయిన్లీ లైక్ ఈ వెబ్ సిరీస్లో వీళ్ళు చూపించిన లొకేషన్స్ అయితే బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ సీజీ షార్ట్స్ అనమాట. లైక్ యానిమల్స్ అని చూపించారు, అదంతా కొంచెం సీజీ షార్ట్. సో అదంతా బాగానే ఉంది. అండ్ ఎస్పెషల్ ఆ ఫారెస్ట్ చూపించిన విధానం అండ్ ఫారెస్ట్లో అది కూడా ఏరియల్ షార్ట్స్ అని చూపించిన విధానం అయితే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక వన్స్ నిమిషం వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఉంటాయి కదా, అసలు ఏనుగులు చంపింది ఎవరు, వాళ్ళ దంతాలను ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఎవరు అని చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అయితే బాగానే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో మనకి లాస్ట్ అని కాదు కానీ ఫస్ట్ టైం మనకు తెలిసిపోతుంది అన్నమాట. లైక్ స్టోరీ కొంచెం ప్రోగ్రెస్ అయిన తర్వాత ఎవరు చేస్తున్నారు అని చెప్పి సో వాళ్ళని పట్టుకోవడానికి చేసిన ఆపరేషన్ సీన్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ మైనస్ గురించి మాట్లాడుకోండి కదా, లైక్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లెంత్. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 40 minutes to 1 hour అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్ అయితే 1 hour ఉంటుంది. అని టోటల్ 8 episodes ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అబౌవ్ 40 minutes అయితే ఉంటుంది. టోటల్ 6.5 hours ఉంటుంది. బట్ మనకి ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే స్లోనెస్ అనమాట. లైక్ ఈ వెబ్ సిరీస్ అంతా చాలా స్లోగా అయితే వెళ్తుంది. లైక్ ఇలాంటి ఒక స్టోరీని ఇంకా కొంచెం కట్ షార్ట్ చేసి ఒక 4 episodes తీసుకొచ్చి ఉంటే బాగుండేది. దాంతో రన్ టైం మనకి ఎక్కువైపోయింది. దాంతో మనకి కొన్ని సీన్స్ అయితే బోర్ అయితే కలిగిస్తాయి అనమాట. బట్ ఇంకా కొంచెం షార్ట్గా ఇంకా కొంచెం గ్రిప్పింగ్ అయితే చెప్పుకుండొచ్చు అనమాట. ఎందుకంటే కథలోనే కొంచెం విషయం ఉంది. అండ్ స్క్రీన్ ప్లే గురించి వస్తే కనుక కథలోనే దమ్ ఉంది. బట్ ఇంకా కొంచెం దాని గ్రిప్పింగ్గా ఇంకా కొంచెం ఎంగేజింగ్గా అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ని అండ్ ఆ దొంగల్ని పట్టుకునే విధానంగా అన్నీ ఇంకా కొంచెం బెటర్గా చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ అయితే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకా చెప్పాలంటే బిలో యావరేజ్ కూడా. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అని ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. టోటల్ 8 episodes అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ అని కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.